ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 100 కోట్ల అవినీతిలో మంత్రి. రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. కార్మికుడిని రాజకీయాల్లోకి వచ్చిన కొప్పుల ఈశ్వర్ ఇప్పుడు కోట ఈశ్వరుడు అయ్యారని ధర్మారం కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలో ఆ పార్టీ ఆఫీసు కాంగ్రెస్ లీడర్లు దేవి జనార్దన్ మాట్లాడుతూ, రాజకీయాల్లో వచ్చిన మొదట్లో వాహనంలో డీజిల్ పోయించుకోవడానికి డబ్బులు లేని కొప్పుల ఈశ్వర్కు ఇప్పుడు 100 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. మొన్నటి ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఎలా పంచాడో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఎస్టీ సెల్ నాయకుడు రూప్లా నాయక్ మాట్లాడుతూ, వివేక్ కుటుంబం ఎప్పటి నుంచో వ్యాపారాలు చేస్తూ పేదల కోసం ట్రస్టుల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, యువకుడు విద్యావంతుడు వంశీకృష్ణ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంటే ఊరలేక ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో లీడర్లు తదితరులు అయితే పాల్గొన్నారు. మొత్తానికి ఇక్కడ కీలక వ్యాఖ్యలు అయితే చేయడం రాష్ట్రంలో ఒక్కసారిగా దుమారమే రేగిందంటున్నారు. అంటే వాహనంలో డీజిల్ పోయించుకోవడానికి డబ్బులు లేని కొప్పుల ఈశ్వర్కు ఇప్పుడు 100 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.